చేస్తారా? ఎంక్వైరీ జరగదనుకుంటున్నారా? హౌసింగ్ పీడీ గారు, ఇసుక ఏ బెనిఫిషరీకి ఇచ్చావో రేపు ఆ బెనిఫిషరీ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడా ఇసుక తీసుకోలేదని? మీరు పుస్తకంలో రాసుకుని ఇసుక సున్నా చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? ఇసుక భాగోతం, ఈ స్టీల్ భాగోతం, ఓరల్గా చెప్పినటువంటి ప్రతి ఒక్కళ్ళ భాగోతాలు బయటికి తీస్తాం. గుడివాడలో దొంగతనం జరిగిందని చెప్తున్నారు. దొంగతనం జరిగిందా? అమ్ముకున్నాడు ఎవడన్నా స్టీల్ని? దీన్ని ముందస్తు ఎండీ గారి ఆదేశాలు లేకుండా ఎలా మీరు నిన్న మీడియా వెళ్తే మీడియా ఉత్తరం అడిగితే చూపించలా, రాత్రికి చూపిస్తారు. హౌసింగ్ పీడీ గారు గుర్తుపెట్టుకోండి, హౌసింగ్ ఇంజనీర్లు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి మీరు దొంగతనాలు చేస్తే పర్యవసానాలు అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు. రికార్డు ఎక్కడికి పోదు. ప్రజలు ఉన్నారు, బెనిఫిషరీస్ ఉన్నారు. 250 లారీలు ఇక్కడది మార్కెట్ యార్డ్లోది, మరొక 300 లారీలు అంటే 300 టిప్పర్లు. అంటే ఎంత విలువ, ఎంత దోపిడీ, ఎవరెత్తుకుపోయారు? కొండలు లాంటి మిడ్లాండ్లో ఇసుక, కొండపల్లి ఎస్టేట్లో ఇసుక, మార్కెట్ యార్డ్లో గండ్ర ఇసుక. వీటితోనేమో ఆస్తులు మీకు ఏర్పరచుకుంటారు, మిల్లులు కట్టుకుంటారు, కాంప్లెక్స్లు కట్టుకుంటారు, ఇళ్ళు కట్టుకుంటారు. ఇవాళ తేలి కుట్టిన దొంగలాగా నిన్న మేకప్ చేస్తాడు ఈయన. నిన్న డేట్ వేసి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అంట. ఎట్లా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్? లారీ ఎక్కడికి వెళ్ళిందో విజయనగరం, మీరు ఎక్కడికి మాట్లాడారో కిరాయి, అన్నీ తీసుకుంటున్నాం. లారీ డ్రైవర్ చెప్పకపోవడం నువ్వు ఎక్కడ తోలేవో, గుడివాడలో దొంగ స్టీల్ ఉందా లేదా, అలాగే కృష్ణా జిల్లాలో ఎంత స్టీల్ వచ్చింది, ఎంత బెనిఫిషరీస్కి ఇచ్చారు, ఆ బెనిఫిషరీస్ని కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా ఏసీబీ డీజీపీని కూడా నేను కలుస్తున్నాను ఇప్పుడే. రేపు మా గవర్నమెంట్ వచ్చాక అక్కర్లా, ఏసీబీ డీజీపీ దగ్గరికి నేను తొందరలో కలుస్తున్నాను. కలిసి హౌసింగ్లో జరిగినటువంటి దోపిడీ, ఇసుక దోపిడీ, అలాగే మైనింగ్ సంబంధించినటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ పెట్టినటువంటి ఇసుక స్టాకేజ్ మొత్తం ఎవడెత్తుకుపోయాడు, ఎవడు ఇల్లు కట్టుకున్నాడు, ఎవడు మిల్లులు కట్టుకున్నాడు, ఎవడు కాంప్లెక్స్లు కట్టుకున్నారో మొత్తం బయటకు వస్తుంది. ఏసీబీ డీజీపీని కలుస్తున్నాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ నేనే ఇస్తున్నాను. కాబట్టి మీరు ఎవరికి ఏమీ తెలియదు, తెలుగుదేశం వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని మీరు దోచేసుకుందామంటే మాత్రం